నిజాయితీపరుడైన కట్టెలవాడు. అనగనగా ఒక పేద కట్టెలు కొట్టేవాడు నది దగ్గర చెట్లు నరుకుతూ ఉన్నాడు. అతను చెట్లు నరుకుతుండగా అతని గొడ్డలి చేతిలోంచి జారి నదిలో పడిపోయింది. కట్టెలవాడు కూర్చుని ఏడ్చాడు. అది నాకున్న ఒకే ఒక్క గొడ్డలి. నేను ఇప్పుడు ఎలా పని చేయాలి? అకస్మాత్తుగా ఒక దయగల దేవత నదిలోంచి ప్రత్యక్షమైంది. ఆమె ఒక బంగారు గొడ్డలిని పట్టుకుని, ఇది నీ గొడ్డలా అని అడిగింది. అప్పుడు కట్టెలవాడు అది నాది కాదు అని సమాధానం చెప్పాడు. అప్పుడు దేవత అతనికి వెండి గొడ్డలిని చూపించింది. ఇది నీదా? మళ్ళీ కట్టెలవాడు లేదు, అది కూడా నాది కాదు అన్నాడు. చివరికి దేవత కట్టెలవాని పాత ఇనుప గొడ్డలిని బయటికి తీసింది. కట్టెలవాడు నవ్వి, అవును, అది నా గొడ్డలే అన్నాడు. అతని నిజాయితీకి దేవత చాలా సంతోషించి అతనికి బంగారు, వెండి, ఇనుము, ఆ 3 గొడ్డళ్లను ఇచ్చింది. నీతి, నిజాయితీ ఎప్పుడూ బహుమతిని పొందుతుంది. హాయ్ పిల్లలు, ఈ కథ నచ్చిందా? నచ్చితే మరిన్ని కథలు కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.